మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రోద్బలంతోనే ఎమ్మెల్యే మేఘారెడ్డిపై కేసు పెట్టానని సివిల్ కాంట్రాక్టర్ ఒగ్గు పర్వతాలు అన్నారు. వనపర్తి పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో సివిల్ కాంట్రాక్ట్ పనుల్లో నాకు ప్రస్తుత ఎమ్మెల్యే మేఘారెడ్డి కాంట్రాక్ట్ పనుల్లో పరస్పర పరిచయం ఉందని, పనులకు సంబంధించి కొన్ని బిల్లులు రాకపోవడంతో చేసిన పనులకు బిల్లుల విషయంలో ఆలస్యం కావడంతో అప్పటి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని ఆశ్రయించానని, అదే అదునుగా భావించిన నిరంజన్ రెడ్డి తనకు రావాల్సిన బిల్లులలో అనా పైసాతో సహా ఇప్పిస్తానని తాను చెప్పినట్లు చేయవలసిందిగా మంత్రి ఆదేశించడంతో నేను మేఘారెడ్డిపై అప్పుడు కేసు పెట్టానని పర్వతాలు పేర్కొన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డిని రాజకీయంగా అణచివేయాలని మాజీ మంత్రి ఆడిన నాటకంలో నేను ఒక పావుగా మిగిలిపోయానని పర్వతాలు వాపోయారు. నేను తప్పు తెలుసుకున్నానని, కోర్టులో కూడా కేసు క్లియర్ అయిపోయిందని, ఇందులో మేఘారెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నారు. సమస్య చిన్నదైనప్పటికీ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై నాపై ఒత్తిడి తేవడం వల్లే ఎమ్మెల్యే మేఘారెడ్డిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో బీసీ రాష్ట్ర నాయకులు రాజేందర్, అనంతయ్యలు పాల్గొన్నారు. గతంలో నేను ఛత్తీస్గఢ్లో మన మేఘారెడ్డి ఎమ్మెల్యే గారి దగ్గర ఇద్దరు కలిసి వర్క్ చేసినాము. గత లావాదేవీలు ఉంటే లావాదేవీలు ఇద్దరి మధ్యలో మాకు క్లియర్ అయినవి. దాని విషయంలో కొంచెం తిరుగుతుంటే మనం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి దగ్గర ఒత్తిడి చేసి నా మీద ప్రెషర్ చేసి కేసు పెట్టమని పెట్టించుడు. అటువంటి కేసును ఈరోజు విత్డ్రా చేసుకుని మా మేఘారెడ్డి గారి ఎమ్మెల్యే గారి మధ్య నా మధ్యలో ఆర్థిక లావాదేవీలు అన్నీ క్లియర్ అయినాయి. కేసులో ఎక్కువ ఒత్తిడి చేయించింది మంత్రి నిరంజన్ రెడ్డి గారి ప్రోత్సాహంతోనే కేసు పెట్టాల్సి వస్తుంది. లేకపోతే ఆ ఇష్యూ కేసు పెట్టే విషయం కాదు. ఆయన ప్రోత్సాహంతోనే నేను కేసు పెట్టాల్సింది. పెట్టినాను ఆ కేసును ఈరోజు విత్డ్రా చేసుకున్నాను. మా ఇద్దరి మధ్యలో ఎమ్మెల్యే గారి మధ్య నా మధ్యలో ఎలాంటి డిస్ప్యూట్ లేవు. మా ఇద్దరి ఆర్థిక లావాదేవీలు అన్నీ క్లియర్ అయింది. ఆర్థిక లావాదేవీలు ఉన్న మాట వాస్తవము. కేసు పెట్టి బలవంతంగా మాజీ మంత్రి రెడ్డి కేసు పెట్టించారు. అంటే ఒక మాట్లాడుకుంటే అయిపోయే ఇష్యూ. కొద్దిగా దాన్ని ఆయన ఎన్నికల విషయంలో కొద్దిగా అంటే ఆ రోజు అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు కేసు పెట్టారు. ఈ రోజు అధికారం నుంచి పోయింది కాబట్టి ఈ రోజు విత్డ్రా చేసుకున్నారా? అటువంటిది ఏం లేదు, ఒత్తిడి పెట్టింది ఏం లేదు. ఎలాంటి మా ఇద్దరి మధ్యలో ఉన్న సమస్యని క్లియర్ అయింది. మొత్తం ప్రాబ్లమ్ అంటే వేరే ఒక ఇష్యూలో పోతే దీన్ని నేను నీ ఇష్యూ ఏదైతే ఉందో అది క్లియర్ చేపిస్తా, నువ్వైతే ఆయన మీద కేసు పెట్టు, నేను చూసుకుంటా అని చెప్పి అన్నాడట. కాదు, ఇది ఫాల్స్ కేసు, అసలు ఇచ్చేది ఏం లేదు, మేము చూసుకుంటాం. మేము ఆయన నేను కలిసి పని చేసిన వస్తూ అంత వాస్తవం. కేసులు పెట్టడం అనేది మాది మంత్రి నిరంజన్ రెడ్డి అని చెప్తున్నాను. రెడ్డి గారి విషయంలో వాస్తవాల్లో కాంట్రాక్ట్ వర్క్ చేసేది వాస్తవం. ఆ తర్వాత ఏంటంటే ఎలక్షన్ల టైంలో అన్నగారు టైం ఇవ్వకపోవడం, మనం తెలియక కొంచెం వేరే వాళ్ళు ఆ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో నిరంజన్ రెడ్డి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన గారు ఎందుకంటే అధికారంలో ఒక మంత్రి కాబట్టి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో వెళ్ళారు. వెళ్తే అక్కడ ఆయన మన మేఘారెడ్డి అన్న మీద కేసు పెట్టేటట్లయితే నీకు నేను హెల్ప్ చేస్తా అని చెప్పి అనడం వల్ల ఆ ఒత్తిడికి గురై మనోడు కేసు పెట్టడం జరిగింది. కాబట్టి లేటుగా తర్వాత మళ్ళా తెలుసుకున్నాడు, అరే అనవసరంగా నేను నిరంజన్ రెడ్డి మాట విని మంచి నీతిగా, నిజాయితీగా, ధర్మంతో, న్యాయంతో, సత్యంతో పేద ప్రజలకు సేవ చేసే ఒక మేఘారెడ్డి సార్ మేము అనవసరంగా బలి చేయవలసి వచ్చింది ఆ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి. కాబట్టి అట్టి డ్రాను నేను విత్డ్రా చేసుకుంటా అని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి, అన్న నేను సారీ నేను ఇట్లా వేరే నిరంజన్ రెడ్డి ఒత్తిడి చేయడం వల్ల నేను పెట్టవలసి వచ్చింది కాబట్టి నేను ఈరోజు విత్డ్రా చేయాలనుకుంటున్నా. అక్కడ వాళ్ళు ఒకరికొకరు రావాలి క్లియర్ అయిపోయినాయి. కోర్టులో పోలీస్ స్టేషన్ ఎలాంటి కేసులు లేవు. ఒక చిన్న స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన మేఘారెడ్డి అన్న మీద ఈరోజు ఎలాంటిది ఏమి లేదు. పబ్లిక్ కోసం ఆయన పనిచేస్తున్నారు.